నిర్గమకాండము 4వ అధ్యాయం 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఈ సూచక క్రియలు చేయవలనని చెప్పను. దేవుడు బలహీనమైన వాటితో, చిన్న వాటితో బలమైన కార్యాలు చేయగలడు. మోషే చేతికర్ర అది సాధారణమైన చేతికర్రే, అది చిన్న కర్రే. కానీ దేవుడు ఆ చేతికర్రతో బలమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేయడానికి దేవుడు ఆ చేతికర్రను వాడుకున్నాడు. చాలా చిన్న కర్రే, చేతికర్రే, అది తేలికపాటిది. చేతికర్ర అనేది సాధారణంగానే ఉంటుంది, కానీ దేవుడు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. పెద్ద బండను ఆయన పగలగొట్టి బండ నుండి గొప్ప జలములను రప్పించాడు. అదే రీతిగా దావీదును జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గొలియాతును పడగొట్టడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఏమీ దావీదు వాడలేదు. కేవలం తను ఒక ఏటిలోనికి వెళ్ళి 5 గులకరాలను మాత్రమే తీసుకున్నాడు. అందులో ఒకే ఒక్క రాయితో బలమైన గొలియాతును పడగొట్టాడు. దేవుడు చిన్న చిన్న వాటితో బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. అదే రీతిగా సంసోన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న దవడ ఎముకతో, గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్ల సైన్యాన్ని చంపగలిగాడు. వాళ్ళందరినీ కూడా ఓడించగలిగాడు, చంపగలిగాడు. కేవలం వాడింది కేవలం ఎందుకు పనికిరాని ఒక దవడ ఎముక మాత్రమే. నేనేమంటున్నాను అని అంటే, చిన్న చిన్న విషయాలే కదా, చిన్న చిన్నవే కదా అని అనుకోవద్దు. నీ చేతిలో చిన్న ఉద్యోగం ఉన్నా అది దేవుడు గొప్పగా మార్చగలడు. నీ చేతిలో చిన్న వ్యాపారమే ఉన్నా అది దేవుడు చాలా గొప్పగా దాన్ని చేయగలడు. నీ చేతిలో ఏదైతే చిన్నగా ఉంది, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల నేనేం చేయగలను, దీంతో నా వల్ల ఏమి కాదు అని నువ్వు అనుకుంటే గనుక దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నమాట. నీకున్న చిన్న వ్యాపారాన్ని, నీకున్న చిన్న ఉద్యోగాన్ని, నీకున్న చిన్న తలాంతుని, నీకున్న చిన్నదానిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. నీకున్న చిన్న దానిని లేదా బలహీనమైన దాన్ని, నువ్వేదైతే బలహీనమైనది అని అనుకుంటున్నావో అది దేవుని చేతులకు అప్పగించు. అది దేవుని పాదాల చెంత పెట్టు. ప్రభువా, ఈ చిన్న దానిని నీ చేతిలో ఒక బలమైన సాధనంగా చేసి దీన్ని వాడుకొని దేవునికి అప్పగించు. అది చిన్న వాహనమైనా సరే దాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. అదే రీతిగా నీ చేతిలో ఉన్న ఏ చిన్న తలాంతైనా, నీ చేతిలో ఉన్న ఉద్యోగమైన, వ్యాపారమైనా దేవునికి అప్పగించు. అది రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు చేయబోతున్నాడు. ప్రభువు ఈ మాటల ద్వారా నిన్ను దీవించును గాక. ఆమేన్.